కప్పల పెళ్లి. ప్రేతుడనే ఋషికి ఆయుధుడు, నియుతుడు అని ఇద్దరు కొడుకులు. వాళ్ళు అగస్త్య మహామునికి ప్రియ శిష్యులయ్యే విద్యలన్నీ నేర్చారు. వాళ్ళంటే ఎక్కువ ప్రేమ, అభిమానం ఉండటం చేత ఆ అన్నదమ్ములిద్దరికి పెళ్లిళ్ళు కూడా చేసి పంపుదామని తోచింది అగస్త్య మహర్షి. తగ్గ పిల్లలు ఎక్కడున్నారా అని దివ్య దృష్టితో చూసేటప్పటికి బ్రహ్మదేవుని వద్ద చక్కని చుక్కలిద్దరు కనపడ్డారు. అగస్త్యుడు తక్షణమే కమండలం పుచ్చుకొని బ్రహ్మదేవుడుండే సత్యలోకానికి వెళ్లి బ్రహ్మతో తను వచ్చిన పని చెప్పాడు. బ్రహ్మదేవుడు సంతోషంతో గాయత్రి, సావిత్రి అనే ఆ పిల్లలిద్దరిని అగస్త్యుల వారికి సమర్పించాడు. తను వచ్చిన పని ఇట్టే అయినందుకు ముని సంతోషించి ఆ పిల్లల్ని వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వచ్చేశాడు. వచ్చి ప్రియ శిష్యులిద్దరిని పిలిచి, అబ్బాయి ఆయుత, ఈ గాయత్రిని నువ్వు పెళ్లి చేసుకో, సావిత్రిని నీ తమ్ముడు వివాహం చేసుకుంటాడు అన్నాడు. చిన్నవాడు నీతుడు పెళ్ళంటే సంబరపడ్డాడు. కానీ అయుతుడు నాకు పెళ్లి వద్దు, పేరంటం వద్దు అనేశాడు. నేను సత్యలోకం దాకా వెళ్ళి పిల్లని తెస్తే పెళ్లి వద్దంటావేమిట్రా అభాగ్యుడా అని కల్లెర్ర చేశాడు అగస్త్య మహర్షి. కానీ అయుతుడు ఏమీ భయపడలేదు. గురువర్య, పెళ్లి చేసుకుంటే సంసార భారం నెత్తిన పడుతుంది. ఈ జంజాటంలో కొట్టుకుంటూ ఉంటే ఇంకా మోక్షం సంపాదించడం ఎలా అని అడిగాడు. అగస్త్యుడు, అప్పుడే మోక్షం మాట ఎత్తుతున్నావే, పెళ్లి చేసుకోవడం మానేసినంత మాత్రాన మోక్షం వచ్చి పడుతుంది అనుకున్నావా? పిచ్చివాడ, చిన్నవాడవు, చదువుకోవాలి. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకొని ధర్మంగా కాలక్షేపం చేస్తూ ఇంటికి వచ్చిన అతిథులను, అభ్యాగతులను సత్కరించాలి. పిల్లల్ని కని వంశం అభివృద్ధిలోకి తెచ్చి పితృదేవతల రుణాన్ని తీర్చుకోవాలి. మోక్షం అనేది వానప్రస్థ శ్రమంలో తలపెట్టవలసిన మాట. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రయం అయ్యాక ముసలితనం వచ్చినప్పుడు నువ్వు చెప్పిన సంసారపు జంజాటం అంతా వదిలించుకొని నువ్వు నీ భార్య అడవికి పోయి కృష్ణారామ అనుకుంటూ మోక్షం కోసం ప్రయత్నిద్దురుగానిలే. ఇప్పుడు నేను చెప్పినట్లు పెళ్లి చేసుకో అన్నాడు. అయుతుడు ఈ బోధ చెవిన పెట్టలేదు. అయుతుడి మీద అగస్త్యుడికి కోపం వచ్చేసింది. కానీ కాస్త తమాయించాడు. తన మాట వినలేదు గనక అయతుని ఆశ్రమంలోంచి వెళ్ళగొట్టేశాడు. బ్రహ్మ వద్ద నుండి తెచ్చిన ఇద్దరు కన్యలను నీతుడికే ఇచ్చి పెళ్లి చేశాడు. అయుతుడు గురువుగారి ఆశ్రమాన్ని విడిచి హిమవత్ పర్వతాల్లోకి పోయి ఉగ్రమైన తపస్సు చేశాడు. కొద్ది కాలంలోనే ఈ వార్త అన్ని లోకాలకు తెలిసిపోయింది. అందరికన్నా ముందు ఇంద్రుడికి తెలిసింది. ఎవడు గట్టి తపస్సు చేస్తున్నాడన్నా ఇంద్రుడికి భయమే. ఏమంటే ఆ తపస్సు వల్ల వాళ్ళు దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని దేవేంద్ర పదవి కావాలని కోరుకుంటారేమోనని. అయుతుడు తపస్సు మాట విన్నప్పుడు కూడా ఇంద్రుడికి ఇదే భయం పట్టుకుంది. అందుచేత ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని శిష్యుల వేషంతో తను కూడా కొందరు దేవతలను వెంటబెట్టుకుని అయుతుని వద్దకు వచ్చాడు. తన వద్ద నుండే కామధేనువును ఒక సామాన్యపు ఆవుగా మార్చి దానిని ఒక శిష్యుడి చేత తోలించుకొచ్చాడు. శిష్యులతో వచ్చిన ఆ మాయా బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇవ్వడానికి అయుతుడు పళ్ళు, దుంపలు మొదలైనవి తెచ్చి శ్రమపడి స్వయంగా వడ్డించాడు. కపట బ్రాహ్మణుడు, ఏం నాయనా, నువ్వే అంతా పని చేస్తున్నావు, నీ భార్య లేదా అని అడిగాడు. అయుతుడు, నేను పెళ్లి చేసుకోలేదు, తపస్సు చేసి త్వరగా మోక్షం సంపాదిద్దామని పెళ్లి మానేశాను అన్నాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అబ్బే, పొరపాటు చేశావు. పెళ్లి చేసుకొని సంసార సౌఖ్యాలు అనుభవించి ముసలివాడి వయ్యాక మోక్షం కోసం ప్రయత్నించాలి గాని ఇప్పుడేమిటి, ఇలా ఇబ్బంది పడక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు. మీకెందుకు నా గొడవ అంటూ నిరాకరించాడు అయుతుడు. ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. పోతూ పోతూ కామధేవుణ్ణి అక్కడే వదిలేసి, కామధేనువు, నువ్వు ఇక్కడనే ఉండి ఎలాగైనా వీడికి తగిన శాస్తి చేసిరా అని దాంతో రహస్యంగా చెప్పి శిష్యులతో కూడా వెళ్ళిపోయాడు. మర్నాడు అయుతుడు సమిధల కోసం తిరుగుతూ ఉంటే అంబా అన్న అరుపు ఒకటి వినిపించింది. ఆ ధ్వని వచ్చిన చోటకు వెళ్లి చూస్తే తొలినాడు ఆ ముసలి బ్రాహ్మణ వెంట వచ్చిన ఆవే ఒక చోట పడిపోయి లేవలేకపోయింది. అయ్యో అని జాలిపడి అయుతుడు ఆ ఆవుకి పరిచారి చేస్తూ వచ్చాడు. క్రమంగా అది కోలుకొని లేచి నడవసాగింది. దాని సంరక్షణతో సరిపోయేసరికి తపస్సుకు తీరుబడి లేకపోయింది అయుతుడికి. తపస్సు విఘ్నమై ఊరుకుంటే పర్వాలేకపోను, ఆ ఆవు మూలాన గొప్ప ఉపద్రవమే వచ్చింది అయుతుడికి. అది కొన్నాళ్లకు చుడుక్కుని ఒక కోడె దూడను వేసింది. అతను పెట్టిన మేత వల్ల చేసిన సంరక్షణ వల్ల ఆ ఆవు దూడ కూడా కొద్ది కాలంలో కొవ్వెక్కి బలిసి చుట్టుపట్ల ఉన్న ముసలి ఆశ్రమాలను ధ్వంసం చేయడం మొదలెట్టాయి. వాళ్ళంతా వచ్చి అయుతుడితో మొరపెట్టారు. అప్పుడు అయుతుడు బాగా ఆలోచించి ఆ ఆవును, దూడను ఎవ్వరూ లేని ఒక అడవికి లాక్కుపోయాడు. ఉన్నట్లే ఉండి ఆ ఆవు ఒక్క మాటగా ముందు కురికి రంకెవేసి ఆ దూకుల్లో పలుపు చేతి పట్టుకున్న అయుతుడు ఒక పుట్ట మీద వెళ్ళి పడ్డాడు. దెబ్బ తగిలిన అతడు పుట్ట మీద నుంచి లేచి ఒళ్ళు దులుపుకుంటూ ఉంటే పుట్టలోంచి ఎవరో మనిషి గొంతుతో, ఎవడెవరా నువ్వు, నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న నా మీదకు కప్ప దూకినట్టు దూకితివే,
బోరు కప్పవై పుట్టు అంటూ శపించాడు. అయితుడు వణుకుతూ ఆ ధ్వని వచ్చిన పుట్టకేసి చూడగా అందులో ఒక ముని ఉన్నాడు. అయితుడు ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఆ ముని సంగతి గ్రహించి వానిపైన జాలి కలిగి ఇంద్రుడు చేసిన మోసమంతా అయితుడికి విప్పి చెప్పాడు. అబ్బాయి, నా శాపానికి తిరుగులేదు కనుక నువ్వు కప్పవై పుట్టవలసిందే. అయితే నీకు మోక్షం సిద్ధించడం కోసమని పాండురంగ విఠల స్వామి సన్నిధానాన ఉండే కోనేటిలో నిన్ను కప్పగా పుట్టిస్తాను అన్నాడు అమును. ఆ ప్రకారం అయితుడు ఆ కోనేటిలోనే కప్పగా పుట్టాడు. కామధేనువు ఇంద్రుని వద్దకు పోయి జరిగిన సంగతంతా చెప్పేటప్పటికి మంచి శాస్తి అయిందిలే అని దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. కానీ ఇంద్రుడు అనుకున్నట్లు అయితునికి శాస్తి కానేలేదు. ఏమంటే కప్పై పుట్టిన తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు అయితునకు కైవలము పాండురంగ స్వామి సాన్నిధ్యమై దొరికింది. ఇలా ఉండగా ఒక రాజకుమార్తె చెలికత్తెలతో పాండురంగ స్వామి దర్శనం కోసం అక్కడికి వచ్చింది. స్వామి పాదాల వద్ద ఉన్న ఆ కప్పను చూడగానే వాళ్ళు తాము వచ్చిన పని మరిచి ఆ కప్పను పట్టుకోవడానికని సరదా పడ్డారు. కప్ప ఆ చెలికత్తెలందరినీ తప్పించుకొని పారిపోవాలనుకుంటూ ఎదురుగుండా తన కోసం పొంచి ఉన్న ఆ రాజకుమార్తె చేతిలోకి వెళ్ళి చిక్కుకుంది. చూసారా, నే పట్టేశా అంటూ ఆ రాజకుమార్తె చేతిలో కప్పను ఆడించడం మొదలెట్టింది. ఆ దగ్గరలోనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండగా చిన్నతనం కొద్దీ ఆ కప్పను తీసుకెళ్లి ఆయన మీద పడేసింది రాజకుమార్తె. ఆయన ఉలిక్కిపడి లేచి, ఓసి, ఒళ్ళు పొగరెక్కినట్టుందే నీకు, నాతో వేలాకోలాలా? కప్పని నా మీద వేశావు గనక నీవు కప్పవై పుట్టి నీ చేతిలో ఉన్న ఈ కప్పనే పెళ్లాడతావులే పో అని చెప్పించాడు. ఇంకేముంది, మునిశాపం తిరగదుగా. ఆ రాజకుమార్తె కప్పై పుట్టింది. కప్ప రూపంలో ఉన్న అయితున్నే పెళ్లాడింది. ఆ కప్ప దంపతులకు ఒక కొడుకు కూడా పుట్టాడు. వాడు మానవుని రూపంలోనే ఉండి పాండురంగ భక్తుడయ్యాడు. ఆ కుర్రవాణ్ణి సుకృతం వల్ల పాండురంగని కోరికగా అతని తల్లిదండ్రులకు మామూలు రూపాలు వచ్చినాయి. స్వామి దయ పొంది అందరూ మోక్షానికి అర్హులైనారు. అయితుని కోరిక నెరవేరింది. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.